మన స్టేట్లో త్వరలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. మే 13 కదా, 13 జరగబోతున్నాయి. మే 13 జరగడానికి ముందుగా మన జిల్లాలో ఎస్పీ గారి ఆదేశాలు మనకు రోజు కూడా కేంద్ర బలగాల్ని ప్రతి గ్రామంలో తిప్పుతూ ఉన్నాము. అట్లాగే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి మనకి ఈ కొవ్వూరు సబ్ డివిజన్లో కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, నిడదవోలు కాన్స్టిట్యున్సీ, గోపాలపురం కాన్స్టిట్యున్సీ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి అభ్యర్థులు కానీ, నాయకులు కానీ, అభ్యర్థులుగా ప్రచారం చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మేము ఈరోజు వచ్చేసి ఎస్పీ గారు, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు 2024 సంవత్సరం భారత పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న సార్వత్రిక సందర్భంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. మొన్న 18 తారీఖు నుంచి అందుకు పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా సువిధా పోర్టల్ ద్వారా తప్పకుండా కొన్ని పనులకి అన్నిటికీ అనుమతి మాత్రం పొందాలని చెప్పేసి శ్రీ ఎస్పీ జగదీష్ సారు ఉత్తర్వులు ఇచ్చారు. తాత్కాలిక పార్టీ కార్యాలయం తెరవడానికి కానీ, సభ నిర్వహించడానికి కానీ అనుమతి కొరకు కానీ, లౌడ్ స్పీకర్ లేకుండా సభ నిర్వహించడానికి అనుమతి కొరకు కానీ, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, అట్లాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మరియు లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడానికి కానీ, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి కానీ, కరపత్రాల పంపిణీ చేయడానికి కానీ, ఊరేగింపు కొరకు అనుమతి కొరకు కానీ, లౌడ్ స్పీకర్ వాడటకు అనుమతి కొరకు కానీ, బ్యానర్ మరియు జెండాల ప్రదర్శన కొరకు కానీ, ఎయిర్ బెలూన్ల కొరకు అనుమతి కొరకు కానీ, హెలికాప్టర్ మరియు హెలిప్యాడ్ నిర్మాణం కొరకు కానీ, వాహన వినియోగానికి అనుమతి కొరకు కానీ, వాహనం లౌడ్ స్పీకర్తో సహా వినియోగానికి అనుమతి కొరకు కానీ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు నిర్వహించే ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఆటోల ద్వారా ప్రచారం యొక్క పూర్తి వివరాలు అనగా తేదీ, ప్రారంభించే సమయము, ముగించే సమయము, సదరు కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, అభ్యర్థుల సంఖ్య, జరుపుటకు నిర్ణయించిన స్థలము, మార్గము, ఆ రూటు, వినియోగించే వాహనాల పూర్తి వివరాలని ముందుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత పోలీసు అధికారులు ముందస్తుగా తెలియపరిచి సువిధా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పగా పొందవలను. లేని ఎడల రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత పోలీసు అధికారి తీసుకున్న చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని తెలియజేస్తున్నాం. అట్లాగే ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీ, పార్టీ సమావేశాలు పాల్గొనే వారి దిగువ పేర్కొన్న నిబంధనలు తప్పగా పాటించాలి. ఊరేగింపు కానీ, పాదయాత్ర కానీ, బైక్ ర్యాలీ, పార్టీ సమావేశాలు పాల్గొనే వారికి చేతి కర్రలు, ఇనుప రాడ్లు వంటి దాడి చేయడానికి పనికొచ్చే వస్తువులు ఏది కూడా అనుమతి లేదు. పార్టీ జెండాలకు వాడే కర్రలు సుమారు 3 అడుగులకు మించి ఉండకూడదు. పార్టీ జెండాలకు వాడాయి 3 అడుగులకు మించి ఉండకూడదు. పవనాదించ మరియు పేలుగు స్వభావం కలిగిన పటాసులను ఊరేగింపు, సమావేశ స్థలాల్లో ఉపయోగించరాదు. ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీ, పార్టీ సమావేశంలో మద్యం సేవించిన వారిని అనుమతించకూడదు. రోడ్డుపై ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీ జరిగేటప్పుడు సాధారణ వాహనాల రాకపోకలకు తగిన మార్గాన్ని వదిలేయాలి. వాహనాలను రోడ్డుపై పార్క్ చేయకూడదు. ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీలో పాల్గొనే వారు వాహనం పైభాగంలో ప్రయాణించడానికి అనుమతించకూడదు. సమావేశ ప్రదేశంలో ప్రజలు ఎత్తైన టవర్లు, గోడలు, ఫ్లెక్సీ స్టాండ్ల మీద ఎక్కే అవకాశము ఇవ్వరాదు. ధ్వని పరిమాణాన్ని బట్టి 10 డెసిబెల్కి మించకుండా బాక్స్, స్పీకర్ మాత్రమే ఉపయోగించాలి. అనుమతించిన స్థలంలో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఏ ఇతర కులం లేదా మతం యొక్క భావాలను రెచ్చగొట్టే లేదా గాయపరిచే నినాదాలు కూడా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ ట్రాఫిక్ అంతరాయం కల్పించటకు మరియు రోడ్డు దిగ్బంధం చేయటకు అనుమతించబడదు. కార్యక్రమం నిర్ణయించిన సమయంలో పూర్తి చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, స్కూల్స్ మరియు ప్రార్థనా స్థలాల నుండి 100 గజాల దూరంలోపు స్పీకర్లను ఉపయోగించకూడదు. కార్యక్రమం సందర్భంగా తలెత్తే ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు నిర్వహణలు పూర్తి బాధ్యత వహించాలి. శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా అనుమతి రద్దు చేయబడుతుంది. సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ గానీ, SHO స్థాయి మరియు అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఏ పోలీస్ అధికారికి కూడా అనుమతి పత్రాలు తప్పనిసరిగా చూపించాలి. పైన పేర్కొన్న షరతులు ఉల్లంఘిస్తే ఇప్పుడు చెప్పిన ఈ షరతులను ఉల్లంఘించారంటే అది పట్టదగ్గ నేరం అవుతుంది. తద్వారా దరఖాస్తుదారులు ప్రాసిక్యూషన్ కు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి వాళ్ళు కూడా ఏది కావాల్సినా కానీ మన రిటర్నింగ్ ఆఫీసర్ గారి ద్వారా కానీ, మా ద్వారా కానీ కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి దానికి కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 50,000 రూపాయల కన్నా ఎక్కువ కూడా ఎవరు తీసుకురావడానికి వీల్లేదు. 50,000 రూపాయలు పై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి కంపల్సరీగా వాళ్ళు మనకి చూపించుకోవాలి. 10 లక్షల రూపాయలు అట్లాంటి దొరికితే మాత్రం మనం చేయడానికి కూడా లేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్తాం. అట్లాగే చిన్న గోల్డ్ ఐటమ్స్ ఇట్లాంటి ఏదైనా ఉంటే 10,000 రూపాయల లోపే అటు పెట్టుకుని ఏదైనా చిన్న ఏదైనా ఎవరికైనా పోస్తారు అన్నట్టుగా గుర్తింపు వస్తుంది. అందుకని చెప్పేసి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి వస్తువులు కూడా తీసుకోకుండా, ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి వాళ్ళు వచ్చేసి తీసుకురాకుండా ఉంటే మంచిది. ఉంటే ఏదైనా దానికి ఏదైనా ఆధారాలు పెట్టి తీసుకోవడం మంచిది ఉంటుంది.
చెక్కింగ్ వచ్చేసి మనకి నల్లజర్లో ఒకటి చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ గోపాలపురంలో ఒకటి ఉంది. ఇటు వచ్చేసి ఉండ్రాజవరం ఒకటి చేస్తాము. వాళ్ళకి కూడా మనం చూపించుకోవాలి. ఇట్లా పలానా షాప్ అనుకుంటే అతను షాప్ ఉంటే షాపు దగ్గరికి వెళ్ళి షాప్ ఉంటుంది కదా, బిల్లు కొనుక్కొచ్చుకుంటానికి అని చెప్పేసి ఏదైనా కానీ రికార్డెడ్ గా ఉండాలి. ఏదైనా ఆధారం లేకపోతే మాత్రం మళ్ళీ సీజ్ చేస్తే అట్లాంటి వాళ్ళు కొన్ని తీసుకెళ్ళి కొన్ని వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు కొన్ని పెళ్లి కార్డు ఉంటుంది కదా, పెళ్లికి వెళ్తున్నాం, పెళ్లి కార్డు ఉంటుంది. పెళ్లి కార్డు ఉంటే దానికి ఇట్లా చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక ఆధారం అనేది ఉండాలి. డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే అది కాక అతను పార్టీకి సంబంధించిన చూస్తారు. చూసేసి పార్టీకి సంబంధించి ఎవరైనా ఇట్లా డబ్బులు అట్లా పంచుతున్నారని చెప్పి చేస్తేనే చేస్తారు. అది లేకపోతే మంచి కరెక్ట్ గా ఉన్నాయి అంటే ఇచ్చేస్తారు వాళ్ళకి. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రీడికెళ్ళి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.